హాయ్ హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో మీ అందరికీ తెలిసిందే అండి. సో అందరూ కూడా డిఫరెంట్ వర్కౌట్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు. సో మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడానికి, అండ్ అది కూడా కొంతమంది జిమ్స్కి వెళ్తూ ఉంటారు, కొంతమంది యోగా చేస్తూ ఉంటారు, అండ్ ఇవన్నీ బాగానే చేస్తూ ఉంటారు. కానీ మనకి చక్కటి డైట్ అయితే ఫాలో అవ్వరండి. సో దానివల్ల కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మరి వాటి గురించి మరిన్ని వివరాలు ఇవాల్టి ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. సో ముందుగా పల్లవికి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో మనందరం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాము, చాలామంది వర్కౌట్స్ చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. సో జిమ్కి వెళ్తున్నారు, యోగాకి వెళ్తున్నారు, లేకపోతే డిఫరెంట్ క్లాసెస్కి వెళ్తున్నారు, బట్ డైట్ మాత్రం సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, అండ్ దానికి టైమింగ్స్ కూడా ఫాలో అవ్వట్లేదు. మరి వాటి గురించి నువ్వేమంటావు? సో ఫస్ట్ థింగ్, మీరు చెప్పినట్టుగానే ఎవరైనా సరే వెయిట్ మేనేజ్మెంట్కైనా, వెయిట్ లాస్కైనా, మజిల్ గెయిన్కైనా జస్ట్ వర్కౌట్స్ చేస్తే చాలు అని చెప్పి హెవీ వర్కౌట్స్ చేసేసి అసలు డైట్ అనేది మర్చిపోతున్నారు. బట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే 70% డైట్, 30% మనం చేసే వర్కౌట్స్ మీద ఉంటుంది. ఎగ్జాక్ట్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు కూడా మనం బ్యాలెన్స్ చేస్తేనే పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఏ ఎక్సర్సైజ్ అయితే చేస్తారో, లైక్ యోగా చేస్తున్నప్పుడు వాళ్ళ డైట్ అనేది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి. మజిల్ గెయిన్ వర్కౌట్స్ చేసుకున్నట్టయితే ప్రోటీన్ ఫుడ్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. వెయిట్ లాస్ అయితే కనుక కొంచెం లో క్యాలరీ అండ్ లో ఫైబర్ డైట్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా వాళ్ళు చేసే వర్కౌట్, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ని బట్టి మనం డైట్ ప్లాన్ కనుక చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా బాగా చెప్పావు. మరి దీని గురించి మరికొన్ని డీటెయిల్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. అయితే ఇవాళ ఫస్ట్ ఏ రెసిపీతో వచ్చేస్తున్నాం? సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ క్యారెట్ చీలా. వావ్, బీట్రూట్ క్యారెట్ చిలా. సో చిలా అంటే బేసికల్లీ ఇది మనకి దోశలాగా ఉండబోతుందా? యా, దోశలాగా ఉండబోతుంది. సో ఇందులో యూస్ చేసే బీట్రూట్ అండ్ క్యారెట్ రెండిట్లో కూడా మనకు బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఏదైనా సరే మనం ఒక డైట్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన బాడీని రీఫ్రెషింగ్గా ఉంచాలి. అంటే ఏది తీసుకున్నా సరే బాడీ అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ మనం బాడీని డీటాక్స్ చేసి ఆ తర్వాత మనం డైట్ స్టార్ట్ చేయాలి. ఓకే పల్లవి, మరి ఈ పర్టికులర్ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ మరి ఎలా తయారు చేద్దామో చూసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో హెల్తీగా నాకు బీట్రూట్ కూడా కనిపిస్తుంది, అలాగే ఫ్లవర్ కూడా తెచ్చావు కదా? యా, బేసన్. సో బేసన్లో కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ లాస్ అనగానే ఎవరైతే క్యాలరీ అండ్ ఫ్యాట్ మాత్రమే కట్ డౌన్ చేయాలి అని అనుకుంటారో అది చాలా రాంగ్. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయడానికి ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఓకే, సో మన రెసిపీని అయితే స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, సో ఫస్ట్ మనము శనగపిండి బేసన్ వేసేసుకుంటున్నాం. ఓకే, సో దీనికి బేసన్ కొంచెం ఎక్కువే పడుతుంది. యా, ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఒక స్పూన్. ఓకే, సో ముందుగా కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా. ఇప్పుడు ఈ డ్రై పౌడర్స్ అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం వెజీస్ కూడా ఇంక్లూడ్ చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం బీట్రూట్. సో మొత్తం ఒక కప్ పట్టేస్తుంది. యా, కప్ పట్టేస్తుంది. ఆ తర్వాత క్యారెట్ కూడా. ఇందులోకి కొంచెం ఆనియన్స్, అలాగే బీన్స్ కూడా, అలాగే కొంచెం పచ్చిమిర్చి. ఇప్పుడు ఫైనల్లీ కొంచెం అల్లం. ఓకే, అలాగే వెల్లుల్లి. సో ఈ మధ్య అల్లం పల్లవి పౌడర్ ఫామ్లో తీసుకుంటున్నారు కదా? Yes. సో పౌడర్ ఫామ్ బెటరా, లేకపోతే ఇట్లా కొంచెం ముక్కలుగా తగులుతూ ఉంటే బెటరా? ముక్కలుగా తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనకి ఇందులో యాక్టివ్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్. దాని ద్వారా మనకు ఫ్యాట్ బర్నింగ్కి ఉపయోగపడుతుంది, అండ్ అలాగే డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. సో మనకు వీలైనంతగా మనం ఇలా అల్లం తీసుకోవడమే బెటర్. వెరీ నైస్. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇందులో. ఓకే, కొంచెం వాటర్ కావాలా? యా, కొత్తిమీర కూడా వేసేసుకొని వాటర్ ఇంక్లూడ్ చేసుకుందాం. వాటర్ కూడా వేసేసుకుందాం.
లోపల నేను ప్యాన్ హీట్ చేసేనా? యా, ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే. కొంచెం ఆయిల్ అయినా? యా, ఆయిల్ కూడా. ఓకే. సో వాటర్ పోసుకుని అయితే కలిపేసుకున్నాం కదా పల్లవి, మరి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వేయాలా? యా, సో నేను ఫస్ట్ చెప్పినట్టు బేసన్కి ఈక్వల్గా, అంటే అది కొంచెం డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కర్డ్ అని చెప్పాయి కదా. అవును. ఫైనల్లీ మనం కొంచెం కర్డ్ కూడా యూస్ చేద్దాం. ఓకే. ఓకే పల్లవి, సో కొంచెం హీట్ అవుతోంది. ఎస్. మరి వేసేద్దామా? యా, వేసేద్దాం. సో కొంచెం పైన కూడా ఆయిల్ అయినా? యా, కొంచెం వేసి. సో పల్లవి చక్కగా 2 సైడ్స్ కూడా కాల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? ఓకే. సో రెడీ అయిపోయిందా పల్లవి? యా అమూల్య, మన బీట్రూట్ క్యారెట్ చీల రెడీ అయిపోయింది. ఓకే. సో బీట్రూట్ క్యారెట్ చిల్లా అయితే రెడీ అయిపోయిందండి. మరి మీకోసం బీట్రూట్ క్యారెట్ చిల్లాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. బీట్రూట్ క్యారెట్ చిల్లాకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 2 చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు 7, పెరుగు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు సరిపడా. బీట్రూట్ క్యారెట్ చిల్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి సరిపడా, ఉప్పు, కారం, గరం మసాలా పొడి సరిపడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని తర్వాత అందులో బీట్రూట్ తురుము, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు వేసి కాస్త నీళ్లు, పెరుగు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని చిల్లాలాగా వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బీట్రూట్ క్యారెట్ చిల్లా రెడీ. చూసారు కదండి బీట్రూట్ క్యారెట్ చిల్లాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. పల్లవి, టెస్టింగ్ టైం. చాలా బాగుంది పల్లవి. నాకైతే ఎగ్జాక్ట్గా ఆ అల్లం ముక్క అనేది తగిలింది. చాలా బాగుంది. అంటే కొంచెం మనకి కారం కారంగా అండ్ ఆల్సో ఉప్పు అంతా కూడా కరెక్ట్గా సెట్ అయింది. అండ్ ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. అంటే ఒక బైట్లోనే నాకు ఆ స్టఫ్నెస్ అనేది తెలుస్తుంది. నిజంగా చాలా బాగుంది. బేసన్ ఏంటంటే మనకి చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు మనం యూస్ చేసిన వెజీస్ అన్నీ కూడా మనకు చక్కగా అందులో బ్లెండ్ అయిపోయాయి. సో చక్కటి రెసిపీ అయితే పరిచయం చేసావు. మరి నెక్స్ట్ రెసిపీ ఏం చేయబోతున్నావు? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కేల్ మష్రూమ్ ఆమ్లెట్. కేల్ మష్రూమ్ ఆమ్లెట్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మష్రూమ్ అంటున్నావు అండ్ అగైన్ అది ఆమ్లెట్ ఫామ్లో తీసుకోబోతున్నాం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్లో సో అది చీజా పన్నీరా? అది పన్నీర్. ఓకే, సో పన్నీర్ కూడా వేయబోతున్నాం అన్నమాట. రైట్, పన్నీర్లో చాలా ప్రోటీన్ వస్తుంది అనుకుంటా. ఎస్, ఎగ్స్ కూడా మనం డబుల్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేయబోతున్నామా? అవును. అండ్ ఇందులో ఏంటంటే మనము స్టఫ్డ్ ఆమ్లెట్ లాగా యూస్ చేస్తున్నాం. అండ్ దీంతో పాటు వాళ్ళు ఏదైనా ఒక లిక్విడ్ సూప్ తీసుకుంటే ఒక మీల్ కంప్లీట్ చేసినట్టు. సో ఒక మీల్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే న్యూట్రిషనల్ వాల్యూ తగ్గట్టు మనం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం. సూపర్, మరి అయితే స్టార్ట్ చేసేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము సాల్ట్ చేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే.
సో ఫస్ట్ కొంచెం ఆయిల్. ఓకే. సో ఇవన్నీ కొంచెం సార్ట్ చేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది. ఓకే. సో కేల్ అనేది మనం ఎక్కువగా ప్రిఫర్ చేయము. సో కేల్ ప్రిఫర్ చేసేటప్పుడు కొంచెం సార్ట్ చేసి తీసుకుంటే కనుక ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే. సో వీటిలో మనం ఏమేమి సార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు? సో ఇప్పుడు వచ్చేసి మనము ఆనియన్, క్యారెట్, కేల్ అండ్ అలాగే మష్రూమ్ సార్ట్ చేయబోతున్నాం. ఓకే. వీటి వరకు మనం సపరేట్గా సార్ట్ చేసుకుని ఆ తర్వాత ఆమ్లెట్ చేయబోతున్నాం. ఎస్, అవును. సో ఫస్ట్ ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి కదా, మరి నెక్స్ట్ టైం వేసుకుందాం. నెక్స్ట్ కేల్ వేస్తున్నాము. ఓకే. సో కంప్లీట్గా ఒక కప్పు పట్టింది మనకి. యా, ఒక కప్ వేసుకోవాలి. సో కేల్ అంటే కొంచెం మనకి చేదుగా ఉంటుందంటారు కదా? యా, సో కేల్ చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం సార్ట్ చేస్తే ఆ చేదు అనేది పోతుంది. అండ్ ఇంకేదైనా ఇంగ్రీడియంట్తో మిక్స్ చేయొచ్చు. లైక్ మష్రూమ్ కానీ, మనం క్యారెట్, బీట్రూట్ ఏదైనా కొంచెం ఎక్కువగా ఫ్లేవర్ ఉంటుందో దాంతో మనం ఇంక్లూడ్ చేస్తే ఆ చేదు అనేది కొంచెం, లేకపోతే కనుక కొంచెం పచ్చి పచ్చిగా మనకు తగులుతూ ఉన్నట్టు ఉంటుంది కదా. అవును. సో కేల్ కూడా కొంచెం వేగిపోయింది పల్లవి. యా, నెక్స్ట్ క్యారెట్ కూడా ఆల్రెడీ మనం క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టాము. ఓకే. ఇందులోనే మష్రూమ్స్ కూడా. పన్నీర్ కూడా కొంచెం వేసుకో. సో పన్నీర్ని ఎలా చిదిమేసి వేసేసుకోవచ్చా? యా, చిదిమేసి వేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం లైట్ చంక్స్ లాగా తగులుతుంది మనకి. ఓకే. మష్రూమ్స్ని కూడా మనం చక్కగా స్లైస్ చేసుకున్నాం కదా. యా, అవును. సో చక్కగా త్వరగా వేగిపోతాయి. యా, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం, ఇంకొక స్పూన్. ఓకే. అవి అలా వేగుతూ ఉంటాయి. మనం ఎగ్ బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. షూర్. మిక్సింగ్ బౌల్. ఓకే. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది. యా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ రెడీ మిక్స్ దీనికి నానబెట్టుకోవటాలు అట్లాంటి ప్రాసెస్లు ఏం లేవు కాబట్టి ఎప్పుడైనా సరే చాలా ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది. యా, ఫాస్ట్గా. అండ్ చాలా మందికి ఎగ్ ఆమ్లెట్ అంటే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకు కూడా హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. ఓకే. సో దీంతో పాటు ఏం తీసుకుంటే బాగుంటుంది? దీంతో పాటు ఏదైనా సూప్ కానీ అలా లిక్విడ్ ఫామ్లో తీసుకోవచ్చు. సూప్ కానీ, జావా కానీ, ఎనీ డ్రింక్స్ లైక్ బార్లీ వాటర్, సాగా వాటర్ అలా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాం. ఓకే. అలాగే కొంచెం సాల్ట్ ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి ఇందులో చాలా తక్కువ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బీట్ చేసుకుందాం. సో అది చక్కగా సార్ట్ అయిపోయాయి కదా, అది మనం ఇందులో వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ పాన్ కూడా హీట్ చేసేయండి. ఓకే. కొంచెం ఆయిల్ వేయాలా? యా, కొంచెం ఆయిల్. ఇందులో మనము పార్స్లీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే.
సో పార్స్లీ వల్ల స్పెషల్గా మనకి ఏం బెనిఫిట్స్ అంటావు పల్లవి? సో పార్స్లీ వల్ల కూడా మనకు బాడీ అనేది చక్కగా డీటాక్స్ అవుతుంది. ఓకే. అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా అసిడిటీ ఉంటుందో, ఓకే. ముఖ్యంగా డైట్ ఫాలో అవుతున్నప్పుడు కొంచెం అసిడిటీ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు సో కదా. కొంచెం మనకి కొత్తిమీర లాగానేనా పార్స్లీ అంటే కూడా? యా, ఇందులో మనకు కొంచెం అసిడిటీ లెవెల్స్ని అండ్ అలాగే బాడీ ఆల్కలైన్ని చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అండ్ మన కొత్తిమీర ఏంటి అంటే డైజెషన్కి ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అందులో యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో పాన్ కూడా హీట్ ఎక్కింది కాబట్టి ఆమ్లెట్ వేసేసుకుందాం. ఆమ్లెట్ వేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సో పాస్తా లాగా మనం గార్నిషింగ్ కూడా చేసుకుంటున్నాం అన్నమాట. అవును, అలాగే మిక్స్డ్ హర్బ్స్ కూడా కొంచెం. ఓకే. సో చాలా ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. సో మీరు చెప్పినట్లుగానే చాలా టేస్టీగా యమ్మీగా కూడా ఉండబోతోంది అనుకుంటా. అవును, సో ముందు చెప్పినట్టుగా కూడా చాలా స్టఫ్గా కూడా ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఆర్ డిన్నర్కి ఒక్క ఆమ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. చక్కగా మన ఆమ్లెట్ అయితే రెండు పక్కల కూడా చక్కగా కాలింది. మనం మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? ఓకే. సో రెడీ అయిపోయింది కదా పల్లవి? ఓకే అమూల్య, కేల్ మష్రూమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఓకే. సో కేల్ మష్రూమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి చూసేద్దామా? కేల్ మష్రూమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కేల్ ఆకు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, ఉప్పు సరిపడా, గుడ్లు 2, పసుపు 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టీ స్పూన్. కేల్ మష్రూమ్ ఆమ్లెట్ తయారీ చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, కేల్ ఆకు, క్యారెట్ తురుము, మష్రూమ్స్, చిదుముకున్న పన్నీరు, సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు కొట్టివేసి అందులో పసుపు, ఉప్పు, మష్రూమ్ మిశ్రమాన్ని వేసి దానిలో పార్స్లీ కూడా వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఆమ్లెట్ ప్యాన్కి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గుడ్లు మిశ్రమాన్ని ఆమ్లెట్ ప్యాన్లో వేసి పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ ఇంకా మిక్స్డ్ హర్బ్స్ వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే కేల్ మష్రూమ్ ఆమ్లెట్ రెడీ. సో కేల్ మష్రూమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసాం కదా. సో పల్లవి, టేస్టింగ్ టైం. ఓకే, టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది పల్లవి. యాక్చువల్లీ మనకి ప్రతి ఇంగ్రీడియంట్ కూడా తెలుస్తుంది. నాకు మష్రూమ్స్ వేసావు నువ్వు, కేల్ కూడా ఇందాక అనుకున్నాను కొంచెం చేదుగా ఉంటుందేమోనని. యాక్చువల్లీ చాలా బాగుంది, నాకు అసలు అలా ఏం తెలియట్లేదు. మనం స్పినాచ్ వేస్తే ఎలా ఉంటుందో కొంచెం అలాగే ఉంది. అండ్ చాలా టేస్టీగా ఉంది, కొంచెం సాల్ట్ అన్నీ కూడా పడ్డాయి కదా. సో వెరీ టేస్టీ. మనకి ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. యాక్చువల్గా కేల్ అనే కాదు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటేనే చాలా మందికి నచ్చదు, అంటే ఎక్కువగా ప్రిఫర్ చేయరు. బట్ ఇలా మనం కొంచెం హిడెన్గా ఇస్తే తప్పకుండా తింటారు. అండ్ వెయిట్ లాస్ అంటే కొంచెం బ్లాండ్గా తీసుకోవాలి, ఓన్లీ సాలెడ్స్, ఓన్లీ సూప్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. మరి 2 రెసిపీస్ కూడా అదిరిపోయాయి. మరి ఈ రెసిపీస్కి గల న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకు చెప్పేస్తావా? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ క్యారెట్ చీలా. బీట్రూట్ అండ్ క్యారెట్ రెండిట్లో కూడా మనకు బాడీని డీటాక్స్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ బాడీని అనేది చక్కగా డీటాక్స్ చేసుకోవాలి. కాబట్టి బీట్రూట్ అండ్ క్యారెట్ తరచుగా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే బీట్రూట్లో మనకు బ్లడ్ సర్క్యులేషన్ అండ్ అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది చక్కగా చేస్తుంది. అండ్ దాంతోపాటు షుగర్స్ అండ్ అలాగే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కేల్ మష్రూమ్ ఆమ్లెట్. కేల్లో మనకు ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే ఐరన్, వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ చాలా థిన్గా ఉంటుందో, కొంచెం హూన్ తగిలిన బ్లీడింగ్ అనేది ఎక్కువ టైం ఉంటుందో వాళ్ళు కేల్ని తరచుగా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే దీంతో మనకు ఐరన్ లెవెల్స్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి.
దీంట్లో మనకు కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి బోన్ స్ట్రెంథనింగ్ని కూడా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా చెప్పావు పల్లవి. 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. చక్కటి రెసిపీస్ 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, అది కూడా హెల్తీగా న్యూట్రిషనల్ వాల్యూస్తో ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. మరొక ఎపిసోడ్లో మరొక 2 రెసిపీస్, అది కూడా హెల్తీ అండ్ టేస్టీగా మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అండ్ అప్పటి వరకు టేక్ కేర్. సెలవు. బాయ్ బాయ్.